మాధురి సీమంతం జరుగుతూ ఉంటుంది. అందరూ మాధురికి అక్షంతలు వేస్తూ ఆశీర్వదిస్తూ గాజులు వేస్తూ ఉంటారు. అప్పుడే ఒక రౌడీ బ్యాచ్ కౌశికి ఇంట్లోకి వంశీ అంటూ అరుస్తూ చొరబడతారు. అప్పుడు వంశీ వాళ్ళకి ఎదురుగా వెళ్తూ అన్నా మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉండగా, నువ్వు చేసిన మోసం నీ అత్తింటి వాళ్ళకి తెలియదు కదా వంశీ అని అంటుంటాడు ఆ రౌడీ. అప్పుడు వంశీ వాళ్ళ అమ్మగారు వచ్చి ప్రతాప్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని అంటూ ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు, నీ కొడుకు ఎగగొట్టాలి అని చూస్తున్న 10 కోట్లని తీసుకెళ్ళడానికి అని ప్రతాప్ అనే రౌడీ అంటూ ఉంటాడు. అప్పుడు సుధాకర్ కాస్త కోపంగా ఇలా అంటుంటాడు, నువ్వు మర్యాదగా మాట్లాడు, ఈ వేలో వెళ్తే నీకు రావాల్సిన డబ్బులు రావు అని సుధాకర్ అంటూ ఉండగా, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటూ సుధాకర్ మీదికి వెళ్తూ నీ కళ్ళ ముందే నీ కూతుర్ని తీసుకెళ్తా అని సుధాకర్ని సోఫాలోకి విసిరేస్తాడు ప్రతాప్. సుధాకర్ వెళ్ళి సోఫాలో పడతాడు. సుధాకర్ కళ్ళ ముందే మాధురి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ప్రతాప్. అది చూసి జగదాత్రి కౌశికి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. తన పైన ఆ రౌడీ చెయ్యి పడబోతూ ఉండగా మాధురి ఒక్కసారిగా అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది. ఇక మాధురి పైన చెయ్యి పడకముందే ఆ రౌడీ వెళ్ళి ఎగిరి కింద పడతాడు అల్లంత దూరాన. మాధురికి అండగా అడ్డుగా కేదార్ యువరాజ్ ఇద్దరు నిలుస్తారు. మాధురిని రాజకుమారిలాగా వాళ్ళిద్దరూ కాపాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి అందరూ సంతోషపడతారు. ప్రతాపేపం వణికిపోతూ ఉంటాడు. ఇప్పటికైనా చెల్లెలిపై ఉన్న ప్రేమని అన్నయ్యల బాధ్యతని వంశీ పసిగడతాడా? ఆ రౌడీలకి యువరాజ్ కేదార్ ఎలా బుద్ధి చెప్తారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.